మా నాన్నగారు చేసినటువంటి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే పదే మాట్లాడారో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ప్రధాని పేరుతోని చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తా ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్ లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగారు ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపైతే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అనేది నిజంగా దారుణం. ఈ కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూస్తున్నాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగింది. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసింది. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని హిందీ ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి మునీరన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ స్థలాలు చూపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నేను చూపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలిసి పోరాటాల కఠినం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా ఖండించాల్సినటువంటి చర్యలు కూడా ఈ సందర్భంగా తీసుకెళ్తూ మరి మునీరన్న ఆత్మశాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాను. చాలా సీనియర్ జర్నలిస్ట్ మునీర్ గారు 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ మరి జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మునీర్ గారు తెలంగాణ భాగాన్ని వినిపించడంలో వారి యొక్క భావజాలాన్ని స్థానికంగా ఎప్పటికప్పుడు ఎండగట్టడం మాత్రం భయం లేకుండా ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తాను. అందరూ కూడా ఒకటే కోరి మా నాన్నగారు చేసినటువంటి నిజంగా కూడా చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ. వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే పదే మాట్లాడారో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ప్రధాని పేరుతోని చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తా ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్ లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగారు ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపైతే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అనేది నిజంగా దారుణం. ఈ కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూస్తున్నాం సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగింది.
అదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసింది. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ మునీరన్న లాంటి జర్నలిస్టులందరూ కూడా తమ స్థలాలు చూపించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు తీన్ పత్తా అన్నాము చూసి చాలా మంది, తీన్ పత్తా పత్తల ఇప్పుడు చార్ పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో చార్ పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు చార్ పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి తీసుకొని జోకర్ ప్లేస్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలి, గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కని మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మీద పడుచుకుంటామన్నా, అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం, మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్. దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్. దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం, అందుకే కడిగేయమంటాను నేను. అందుకే బంజారీ చార్ పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. అసలే కలుపుకోం. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? ఆ చర్చనే లేదు. మీరు ఒకటే ఆలోచించండి, మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడైనా పంచుకున్నామా? రాజశేఖర్ అడగనిపోయాను. బీఆర్ఎస్ ను దగ్గరించే ప్రసక్తి లేదు. మళ్ళీ చెప్తున్నా, అవినీతి కుటుంబ పాలనకి ఎప్పుడు మీకు దూరం. ధన్యవాదాలన్నా. వీళ్ళు అడ్డుకున్నా ఆగేటట్లేదు. ఇప్పుడు ఇలా తెలంగాణ మొత్తం చర్చ జరుగుతున్నది. వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు మొత్తం మోసం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళకి ఇచ్చిన అధికారం వీళ్ళు మోసం చేశారు. అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం. బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో గ్యారంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేశారు. ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే జరగాలి, గ్యారంటీ ఒకటే జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది,
బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, చార్పత్తా గేమ్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళిద్దరు కొడతారు, ఇద్దరు ఒకటే బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడ్డుకున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కూడా అడ్డుకోలేరు. ధన్యవాదాలు.